शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ప్రేమానంద స్వామి గురించి నేను కొన్ని వాక్యాలు చెప్పదలుచుకున్నాను. నా పేరు హేమలత. మేము చక్రాపేటలో ఉండేవాళ్ళము. ఇక్కడికి ఒక 7-8 కిలోమీటర్ల దూరము ఆశ్రమానికి. మా నాయనగారు ఇక్కడికి వారము అతనికి వీలున్నప్పుడంతా కూడా వచ్చేవారు. నేను గృహిణిగా ఉండేదాన్ని. నాయన వచ్చి ఇక్కడ గండి ఆశ్రమం దగ్గర గండి క్షేత్రంలో కొండ దగ్గర ఆ స్వామి ఉన్నారు. స్వామి సోమవారము మధ్యాహ్నం పైన వచ్చి ఉపన్యాసం చెప్తారు. స్వామి భక్తిగా ఎలా ఉండాలి ఏమని చెప్పేవారు. చెప్తారు. నేను విని వస్తున్నాను, నిన్ను కూడా తీసుకుపోతాను, వస్తావా అని అడిగేసరికి నాకు పుస్తకాలు చదవాలన్నా కూడా చాలా శ్రద్ధ అన్నమాట. అందుకోసమని స్వామి ఏమేమి బుక్కులు చదువుతారు నేను కూడా చూడాలి నేర్చుకోవాలని శ్రద్ధతో ఆశ్రమానికి నాయన వెంట వచ్చేదాన్ని అనమాట. స్వామి చెప్పినటువంటి ఉపన్యాసాలు వింటూ స్వామి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేను ఆచరణలో పెట్టుకుంటూ ఆధ్యాత్మికంగా నేను తెలుసుకున్నాను. నా శ్రద్ధను నేను తిరుపతి మహిళా యూనివర్సిటీలో లేబర్ లా స్పెషలైజేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ విషయం స్వామికి చెప్పినందువలన స్వామి మీరు చదువుకున్నారు కదా మాత, మీరు ఈ బుక్కులన్నీ చదవండి అని చెప్పి నాకు భగవద్గీత పుస్తకాలు వ్యాసాశ్రమం నుంచి తెప్పించి భగవద్గీత పుస్తకాలు, గురుగీత పుస్తకాలు, ఇంకా కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను ఇచ్చి ఇవన్నీ చదివి మీరు ఉపన్యాసాలు ఇవ్వాలి అని చెప్పినప్పటి నుంచి నేను శ్రద్ధగా పుస్తకాలన్నీ తీసుకొని పోయి గురువుగారు చెప్పినట్లే ఆ బుక్కులన్నీ చదివి గురువు అంటే ఏమిటి, గురుగీత బుక్ చదువుతా అన్నప్పుడు గురువు అంటే ఏంటి, గురువు దగ్గర మనం ఎలా ఉండాలి, గురువు విషయం చెప్పినటువంటి విషయాలు మనం ఏ విధంగా తెలుసుకోవాలనేటువంటి విషయాలు నేను కూలశంగా చదివి అన్నీ నేర్చుకున్నాను. ఆ గురుగీత పుస్తకంలో మహేశ్వరులు పార్వతీమాతకు చెప్తున్నటువంటి విషయాలని చెప్తూ ఉంటే గురువు అంటే ఇంత ఇదిగా ఉంటుందా, మనం ఇలా ఉండాలన్నట్లు నేను కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. అప్పటి నుంచి కూడా నాకు గురువు చెప్పిన విషయాలన్నీ కూడా నేను మా ప్రేమానంద చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేను శ్రద్ధగా వింటూ తుతా చెప్పకన్నా పాటించేదాన్ని. తెల్లవారుజామున 4 గంటలకే లేచి పూజలు చేసుకొని మా ఇంట్లో నా పిల్లలు నేను అంతా కూడా ఉపదేశం తీసుకున్నాము. గురువుగారు ఇచ్చినటువంటి మంత్రము ప్రతిరోజు జపం చేసుకుంటూ ప్రాణాయామము చేసుకుంటూ స్వామి చెప్పినటువంటి విషయాలు మార్గంలో తలుచుకుంటూ నిత్యం మనసులో ఉపదేశం ఇచ్చినటువంటి మంత్రాన్ని జపించుకుంటూ స్వామి మార్గంలోనే నేను ప్రయత్నిస్తానున్నాను. ఆ విధంగానే గురువుగారి దయ వల్ల నా పెద్ద కుమారునికి ఉద్యోగం కూడా వచ్చింది. హైదరాబాద్లో అతను సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేసుకుంటున్నాడు. చిన్నబాబు కూడా బాగా శ్రద్ధగా చదువుకుంటున్నాడు. సో గురువుగారు ఆశీస్సులు నా కుటుంబం మీద ఉండడం వలన నేను ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఆనందంగా స్వామి మార్గంలో నడుచుకుంటూ నిత్యము దేవుని ప్రార్థన చేసుకుంటూ నా జీవితాన్ని వెలుబుచ్చుకుంటున్నాను. ఆశ్రమానికి వచ్చినప్పుడు నాకు ఏదైనా కొంచెం ఇబ్బంది కనిపించినప్పుడు అంటే కూడా వెంటనే ఇక్కడికి వచ్చేసినాను అనుకో, స్వామి మొహం చూసిన వెంటనే నా బాధలన్నీ కూడా తీరిపోయి స్వామి అంటే నాకు ఒక తండ్రి అనమాట. తండ్రికి చెప్పుకున్నటువంటి విషయాలు నా మనసులో ఏమున్నా కూడా నేను స్వామితో చెప్పుకొని స్వామి దగ్గర నుంచి నేను ఎన్నోటిని సలహాలు తీసుకొని స్వామి చెప్పినటువంటి మార్గంలోనే పయనిస్తూ ఉన్నానన్నమాట. కాబట్టి స్వామి యొక్క ఆశీర్వాదాలు నా కుటుంబంలో ఉండడం వలన నేను ఈరోజు చాలా సంతోషంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా నేను ఒక్కదాన్నే మారడమే కాకుండా నా వంతు కృషిగా గురువుగారు ఏ విధంగా అయితే సనాతన ధర్మాన్ని స్థాపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా నా వంతు కృషిగా కూడా నేను
నా తరపున కొంతమందినైనా కూడా సనాతన మార్గంలో ప్రయాణింప చేయాలని చెప్పేసి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నిటి, స్వామి చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా భక్తులకు తెలియజేస్తూ మనం ధర్మ మార్గంలో నడుచుకోవాలి. భగవంతుని మనమైతే ఎప్పుడైతే ఆరాధించుకుంటూ ఉంటామో మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా భగవంతుడే తీరుస్తాడు. కాబట్టి మనం ఎటువంటి జీవహింసలు చేయకుండా మా గురువుగారు చెప్పినటువంటి విషయాలు కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా నా చుట్టుపక్కల వాళ్ళకి తెలియజేస్తూ, నా బంధువర్గానికి కూడా తెలియజేస్తూ వాళ్ళని అందరినీ కూడా మార్చడానికి నా వంతు కృషిగా నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మనిషి పుట్టిన తర్వాత మనకంటూ ఒక సార్థకత ఉండాలన్న ఉద్దేశంతో ఈ సమాజానికి కూడా మనం కొంత మంచి చేయాలన్నటువంటి ఉద్దేశంతో గురువుగారు ఇచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా నేను 10 మందికి తెలియజేస్తూ వాళ్ళని మార్చడానికి కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. సో అదేవిధంగా నేను గురువుగారు ఆశీస్సులతో నేను కూడా కొంతమందిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటట్టుగా చేయాలనేసి ఆతృతతో నేను కూడా ఉన్నాను. సో అదేవిధంగానే ప్రతిదినము పారాయణాలు చేసుకుంటూ స్వామి చెప్పినటువంటి విషయాలు వినుకుంటూ ఇక్కడికి నేను కూడా రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు ఎంతో ప్రశాంతతగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మన భక్తులందరం కూడా ఒక కుటుంబంగా కలిసి ఉండడం వలన అందరము కూడా అమ్మగారు నాయనగారు అని తలుచుకుంటూ ఇలా ఉండడం వల్ల సమాజంలో కూడా మనం కూడా ఇటువంటి భక్తుల కొంతమందిని మనం తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా గురువుగారు నాకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గురువు గారికి, శివానంద స్వామి గారికి, అమృతానంద స్వామి గారికి, చిదానంద స్వామి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఓం తత్సత్. ఓం.